హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కో సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోతున్నాం కాలీఫ్లవర్ కర్రీ. పల్లెటూరు స్టైల్లో లాగా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ కర్రీ. ఈసారి చేసేటప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి, టేస్ట్ అద్దరిపోతుంది. కాలీఫ్లవర్ ముందుగా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లో కాలీఫ్లవర్స్ వేసేసుకొని నిండా వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని 2 minutes ఉడకనిస్తే చాలు. ఆఫ్టర్ 2 minutes తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి వితౌట్ వాటర్. ఇక్కడే ఒక 30% 40% ఉడికిపోతుంది గోబీ. తర్వాత మసాలా వేసిన దాంట్లో టోటల్గా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు చేసేటప్పుడు కంపల్సరీ ట్రై చేసేయండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కర్రీ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ వేసుకోండి, ఇలా కట్ చేసుకొని. తర్వాత పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 టమోటాలు వేసుకోండి. అవి 2 minutes వేయించేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ వేసుకోండి. వీటితో పాటు చెక్క లవంగాలు కూడా వేసి వేయించుకోండి. దాని తర్వాత 2 tablespoons ధనియాలు వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. టమోటాకి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు, ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లో యాడ్ చేసుకోండి బ్లెండ్ చేసుకోవడానికి. వీటితో పాటు కొబ్బరి కొంచెం, కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి ఇలా మెత్తగా. తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి. ఆ మసాలాతో పాటు మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. దాంతోపాటు గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి, లేదు ఎక్కువగా కావాలనుకుంటే నేనైతే ఇక్కడ 2 glasses యూస్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది కొంచెం అంతా మిక్స్ చేసేసుకొని కాలీఫ్లవర్ ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ ఇందులో యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకోండి. వాటర్ మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కాలీఫ్లవర్ ఉడకకుంటే మ్యాక్సిమం కాలీఫ్లవర్ తొందరగానే ఉడికిపోతుంది. నేను వేసుకున్న వాటర్కి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత మసాలా బాగా కాలీఫ్లవర్కి ఇంకా పట్టడానికి కాసేపు 5 minutes సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను. సూపర్ టేస్టీ మసాలా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.